మీకు వెనక స్లైడ్ కనిపించుంటుంది. సీక్రెట్ అని చెప్పి చెప్తున్నా ఫ్రెండ్స్. సీక్రెట్ అని చెప్పి గిరీష్ మళ్ళీ నువ్వు ఇట్లా బట్టబయలు చేస్తున్నావు అని అంటే, ఈ స్లైడ్ ఏదైతుందో, ఈ చిట్టా ఏదైతుందో నేను యావత్ భారతదేశంలో ఉన్న ఆ పోలీసు వాళ్ళకి అంకితం చేస్తున్నా, యావత్ భారతదేశంలో ఉన్న ఆ సైనికులకు అంకితం చేస్తున్నా, యావత్ భారతదేశంలో ఉన్న ఇంటెలిజెన్స్ బ్యూరో వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు అంకితం చేస్తున్నా, యావత్ భారతావనికి సేవ చేస్తున్న ఆ సైనికులకు అంకితం చేస్తున్నా ఈ చిట్టా. ఎస్పెషలీ టు ది ఆల్ ది పోలీస్ ఆఫీసర్స్ ఆఫ్ ది స్టేట్, ఎవరైతే సిన్సియర్గా డ్యూటీ చేసి ప్రాణాలు కూడా తాకట్టు పెట్టి వాళ్ళ కుటుంబాలను కూడా త్యాగం చేసి కొన్ని ఆపరేషన్స్ చేస్తారు చూడు ఫ్రెండ్స్, ఈ చిట్టా నేను వాళ్ళకి అంకితం చేస్తున్నా. కాకపోతే ఇది ఏ పేపర్లలో రాదు, ఏ పేపర్లలో రాలే. కాకపోతే ఆధారాలు పెట్టండి చిత్రగుప్తు మాట్లాడదు కాబట్టి నేను ఆధారాలు పెట్టే మాట్లాడతా. లాస్ట్కి మీకు ఆధారాలు చూపిస్తా. ఏం మాట్లాడుతున్నావు గిరీష్, పైన ఏదో కనిపిస్తుంది నాకు అని అంటే, చోటో నది రాత్ 3:30 బజే చల్కే బేజో. ఈ కోడ్ ఏంది అని చెప్పి మీకు ఒక పెద్ద టెన్షన్ అవుతుండొచ్చు. ఈ కోడ్ ఏంది అంటే, మన రక్షక బలగాలు ఒక కమ్యూనికేషన్ కోడ్ని డీకోడ్ చేసినాయి. ఈ ఘటన జనవరి 2025. ఈ ఘటన ఎట్లా అంటే ఇది నీ ఎన్కౌంటర్ అనాలనా, లేకపోతే ఆపరేషన్ అనాలనా, లేకపోతే ఒక వార్ అనాలనా. జనవరి 2025లో జరిగిన ఘటన బుల్లెట్ ఫైర్ చేయకుండా, బాంబ్షెల్ వేయకుండా, ఏం చేయకుండా, ఎవ్వడికి తెలియకుండా మూబంద్ కామ్ చాలు. దిస్ ఈస్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ సర్కార్ ఫర్ యూ ఫ్రెండ్స్. మూబంద్ కామ్ చాలు. ఆపరేషన్ సింధూర్ అప్పుడు మనం చాలామంది మాట్లాడినారు ఏందనంటే, ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అయింది, ఇంటెలిజెన్స్ అట్లా అయింది, వాళ్ళు కరెక్ట్గా ఉండుంటే బాగుండు. బట్ నీ ఇంటెలిజెన్స్ ఎట్లా ఫెయిల్ అయింది, ఎప్పుడు ఫెయిల్ అయింది, అసలు ఇంటెలిజెన్స్ వ్యక్తులు ఏ రకంగా ఉంటారు? అరే వాళ్ళ మీద ఒక్కసారైనా మనం మాట్లాడుకుని పొద్దస్తమానం రేవంత్ రెడ్డి, చంద్రబాబు నాయుడు, రాజకీయ నాయకులు, వీళ్ళు వాళ్ళు ఒక్కరోజన్నా పోలీసులకు అంకితం చేయాలి కదా. ఈ చిట్టా యావత్ పోలీస్ డిపార్ట్మెంట్కి, ఇంటెలిజెన్స్ ఆఫీషియల్స్కి, సైనికులకు పాదాభివందనం చేస్తూ ఎవరైతే భారత రక్షణల వాళ్ళ జీవితాలను త్యాగం చేస్తున్నారు చూడు వాళ్ళకి అంకితం ఫ్రెండ్స్. కట్ చేసి సీన్ లోపలికి పోతే, మన రక్షక బలగాలకు ఒక కమ్యూనికేషన్ కోడ్ వచ్చింది, ఒక ఏమంటారంటే ఎన్క్రిప్టెడ్ కోడ్. చోటో నది రాత్కే 3:30 బజే చల్కే బేజో అని అనగానే ఒకటి మీకు గుర్తు రావాలి ఏందనంటే, బంగ్లాదేశ్ ఇంకా మన వెస్ట్ బెంగాల్ ఏదైతుందో అక్కడ ఒక ఇచ్చానాటి నది అని ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఇచ్చామతి నది అని ఒకటి ఉంటుంది, ఒక గుప్తు రివర్. గుప్తు రివర్ ఎందుకు అంటున్నావు గిరీష్ అని అంటే, ఇది ఏమంటారు, అందులో ఏమన్నా వరద వచ్చిందని అంటే మాత్రం ముప్పే క్రియేట్ చేసేస్తుంది. ఎండిపోయిందంటే మాత్రం మొత్తం బొమ్మిడి చేపల లెక్క ఎండిపోతుంది, అది మొత్తం అంటే ఎండిపోతుంది అని చెప్తాం. కేవలం నీకు ఫుట్పాత్ జాగా లెక్క నీళ్లు పోతూ ఉంటాయి. ఈ నది ఎండిపోయినప్పుడు చాలా గుప్త రహస్యాలు తన కడుపులో పెట్టుకొని పోతుంది ఈ నది. ఏంది గిరీష్ చిట్టా ఇప్పుతున్నా జర ఊరియాలి కదా, ఎందుకంటే నా రక్షక బలగాలు ఎంత కష్టపడుతారో మీకు చెప్పాలి కదా, ఆ ఊరట మీకు కూడా ఉండాలి కదా, అందుకనే ఇంత ఊరిస్తున్నా. కోల్కతా నుంచి 52 కిలోమీటర్ల ఉన్న ఈ ఏదైతే ఇచ్చామతి రివర్ ఏదైతే ఉందో దీన్ని మనం కరెక్ట్గా డీకోడ్ చేసి చూస్తే ఈ నదిలో కభీ ఖుషి కభీ గమ్ మనకు కనిపిస్తుంది. ఆ రహస్యం ఏంది అని అంటే, చాందినీ రాత్కి మనం పోవాల్సి వస్తుంది. జరా చాందినీ రాత్కి ఎప్పుడు పోవాలని అంటే, ఇది జనవరి 2025లో జరిగిన ఘటన. ఒక ఎన్క్రిప్టెడ్ కోడ్ చోటో నది రాత్కే 3:30 బజే చల్కే బేజో అంటే దీన్ని డీకోడ్ చేసి చూస్తే అర్థమైంది ఏందని అంటే, చోటో నది అని అంటే ఇచ్చామతి రివర్. ఈ ఇచ్చామతి రివర్ ఏంది అని అంటే ఇల్లీగల్ బంగ్లాదేశీలకు వచ్చే దారి. ఒక ర్యాండమ్ ఫోన్ కాల్ ఇంటర్సెప్ట్ చేసిన తర్వాత మనకు అర్థమైంది అంటే, హస్నాబాద్ ఏదైతే మన సత్కిరా ఆఫ్ బంగ్లాదేశ్ ఉందో దీన్ని కనెక్ట్ చేస్తుంది. హస్నాబాద్ అనేది వెస్ట్ బెంగాల్ ఏదైతే ప్లేస్ ఉందో, బంగ్లాదేశ్లో సత్కిరా ఉందో దీన్ని కనెక్ట్ చేస్తుంది ఈ నది. ఈ కోడెడ్ మెసేజ్ చోటో నది రాత్కే 3:30 బజే చల్కే బేజో అని అన్న కోడెడ్ మెసేజ్ ఏందని అంటే, ఇల్లీగల్ బంగ్లాదేశీ ఇమైగ్రెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని ఈ నది ద్వారా ఎండిపోయినప్పుడు ఇక్కడ పార్సల్ చేస్తారు బంగ్లాదేశ్కి. ఈ నది ద్వారా చేస్తారు కాబట్టి ఎవడి కంట పడదు, ఎవడికి కంట రాదు. చాందినీ రాత్ల జరిగే ఈ ఘటన భారత్లో ఎంతోమంది ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ని తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్. దురదృష్టపు ఘటన ఏందని అంటే, ఇది బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఇక్కడ కొంచెం కాంప్రమైజ్ అయింది. ఆ ఏదైతే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అక్కడ ఉంటుందో వాళ్ళు జరా లైట్ తీసుకున్నారు, ఇది వాళ్ళ కళ్ళల్లో ఇది పడకుండా అయింది లేదా తెలిసి అయింది అని చెప్పి రక్షక బలగాలు మాట్లాడుతున్నాయి. కట్ చేసి పోతే ఈ సత్కిరా హస్నాబాద్ టాకీ ఏంది గిరీష్ లొల్లి అని అంటే, లొల్లి ఏంది గిరీష్ అని అంటే, ఇక్కడ బిఎస్ఎఫ్ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అనేది కాంప్రమైజ్ అయింది. చొరబాటుదారులు ఎప్పుడైతే ఈ ఇచ్చామతి రివర్ నుంచి భారత్లకు ప్రవేశిస్తున్నారో అప్పుడు
వీళ్ళు కొంచెం చూసి చూడనట్టు చేస్తున్నారు. వీళ్ళకు మళ్ళా ఏం లాభాలు వచ్చినాయి ఏమొచ్చినాయి అన్నది ఒక తర్వాత మనం దాని మీద చర్చ చేద్దాం గిరీష్, చర్చ చేద్దాం ఫ్రెండ్స్ సపరేట్గా. సో ఒక డీప్ కవర్ ఆపరేషన్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో, యూనిఫామ్లు వేసుకోకుండా ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో ఒక డీప్ కవర్ ఆపరేషన్ చేసింది. ఒక సీల్డ్ యూనిట్లో 5 పేర్లు వస్తాయి. ఆ 5 పేర్ల నుంచి ఒక ఆయనకు కమాండ్ కంట్రోల్ నుంచి ఒక మెసేజ్ వస్తుంది. ఆ ఆఫీసర్కి ఇచ్చామతి రివర్ దగ్గరికి పోమని చెప్తారు. ఇచ్చామతి రివర్ దగ్గరికి పోగానే ఆయన నడుచుకుంటా ఒక జోపడేసుకొని ఒక బీద మనిషి లెక్క, ఒక బిచ్చపైన లెక్క, నార్మల్గా ఏదో వలసదార లెక్క బ్యాగ్ వేసుకున్న ఇంటెలిజెన్స్ ఆఫీసర్ వెళ్ళిపోయి ఎక్కడి దాకా చేరుకుంటాడంటే సత్కిరా జోపిడి అని ఉంటారు కదా, అక్కడ ఒక జోపిడి వేసుకొని కూర్చుంటాడు, గుడి చేసుకొని కూర్చొని ఉంటాడు సత్కిరా ప్రాంతంలో, ఏదైతే బంగ్లాదేశ్ ప్రాంతం ఉందో. ఆయన దగ్గర అడ్వాన్స్డ్ ఎన్టీఆర్ఓస్ అంటే మన డిఆర్డిఓ తయారు చేసిన హై పవర్డ్ ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ ఆయనకి ఇచ్చి పంపిస్తారు. ఆ ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ ఈ సత్కిరా బేస్ ఏదైతుందో జోపడి పట్టి ఏదైతుందో ఆ జోపడి పట్టి దగ్గర దాన్ని ఇన్స్టాల్ చేస్తాడు. ఇన్స్టాల్ చేసి ఇవన్నిటిని శాటిలైట్కి కనెక్ట్ చేస్తాడు. ఈ రియల్ టైం డేటా మొత్తము సాల్ట్ లేక్ దగ్గర కూర్చున్న ఆఫీసర్స్ మొత్తము రియల్ టైం డేటాని చూస్తూ ఉంటారు. ఈ యూనిట్ పేరు ఆల్ఫా 23 అని చెప్పి పేరు పెట్టినరు. అయితే ఈ కంప్లీట్ ఘటనల ఎవరైతే ఈ ఆఫీసర్ డిప్లాయిడ్ అయిందో సీల్డ్ కవర్ యూనిట్లో ఆల్ఫా 23 ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ డిప్లాయిడ్ అయిందో ఈ కంప్లీట్ ఆపరేషన్ కోవర్ట్ ఆపరేషన్ ఏదైతే ఉండనో బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కి తెలియదు, ఇన్ఫ్యాక్ట్ ఇంటెలిజెన్స్కి తప్ప ఎవరికి తెలియదు. పోయినరు, డిప్లాయ్ చేసినరు, వచ్చిండ్రు. ఈ ఫీల్డ్ యూనిట్ సాల్ట్ లేక్ దగ్గర కంప్లీట్గా లైవ్ షో అక్కడ నుంచి చూస్తున్నారు బంగ్లాదేశ్లో ఏమవుతుందని. ఏది సత్కిరా జోపడపట్టి నుంచి చూస్తున్నారు. ఒక టిపికల్ ప్యాటర్న్ మన భారత్లో కూడా వీళ్ళకు దొరికింది ఇంటెలిజెన్స్ వాళ్ళకు. ఎవరైతే మెయిన్ కంట్రోల్ యూనిట్లో కూర్చొని ఉన్నారు చూడు సాల్ట్ లేక్ దగ్గర, వాళ్ళకు ఒక టిపికల్ ప్యాటర్న్ దొరికింది. ఏంటంటే నాకు ఆధార్ కార్డులు కావాలా, నాకు ఓటర్ ఐడీలు కావాలా అని చెప్పి రిక్వెస్ట్లు వస్తున్నాయి. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఈ హస్నాబాద్ నుంచి ఎక్కువ వస్తుంది. ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్లు దీన్ని కూడా డీకోడ్ చేసి చూసినారు. ఇది డీకోడ్ చేసి చూసి అసలు ఎవడు రాబోయి రిక్వెస్ట్లు పెడుతున్నాడు భారతదేశంలో నుంచి ఆధార్ కార్డులు కావాలని ఊకే రిక్వెస్ట్ ఎవడు పెడుతున్నాడు అని చూస్తే వెస్ట్ బెంగాల్ నుంచి ఒక స్కూల్ మాస్టర్ ఇవన్నీ రిక్వెస్ట్ చేస్తున్నట్టు తెలిసింది. జోపడపట్టి వేసిన తర్వాత 6వ రాత్రి చాందిని రాత్ రోజు 8 నుంచి 10 మంది మన మత్స్యకారుల్లాగా అంటే ఫిషర్మ్యాన్ లాగా ఈ ఇచ్చామతి నది ఒడ్డున నడుచుకుంటూ వస్తుంటారు. వాళ్ళు ఫిషర్మెన్లు కాదు, గా రాత్రి ఫిషింగు చేయరు. వీళ్ళు ఆ ఇచ్చామతి నది సరిహద్దుల నుంచి నడుచుకుంటూ వస్తుంటారు. అప్పుడు ఏదైతే ఇన్ఫ్రారెడ్ సెన్సర్స్ ప్లేస్ చేసిండో మన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ అవి బీప్ సౌండ్ ఇచ్చుడు మొదలెడతాయి. ఆపరేషన్ మొదలవుతుంది. ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఆపడాలను తెలిసినా కానీ ఆపడు. వాళ్ళని ఫాలో అవుతా ఉంటాడు, మెల్లమెల్లగా ఫాలో అవుతా ఉంటాడు. భారత్లోకి ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఈ ఇన్సర్జెన్సీని కంప్లీట్గా సపోర్ట్ చేస్తుంది ఇంటెలిజెన్స్ బ్యూరో. అసలు ఎవడెవడు ఉన్నాడు మొత్తం తెలియాలి కదా. అలా నాన్నే పట్టుకున్నారు అనుకో ఈ ఆపరేషన్ అనేది క్రాక్ కాదు. సో వాళ్ళని లోపలికి పంపించిండు. నెక్స్ట్ డే వీళ్ళందరూ బషీరత్ దగ్గర కలుస్తారు. ఒక సెంటర్ ఉన్నది ఆడ. ఆ సెంటర్లో బషీరత్లో వీళ్ళందరూ కలుస్తారు. కలిసిన తర్వాత వీళ్ళందరూ ఒక పూర్ గై లెక్క అంటే ఒక ఆడికని వలసదారులు వచ్చిరంటే వాళ్ళ దగ్గర ఏముండదు కదా. సో సడన్గా వెస్ట్ బెంగాల్లో ఒక రాజకీయ నాయకుడు వస్తాడు. రాజకీయ నాయకుడు వచ్చి వీళ్ళకు చెప్పులు, ఇంత ఆహారము అండ్ కొన్ని పైసలు ఇచ్చిపోతాడు. మన ఇంటెలిజెన్స్ ఆఫీసర్ చాలా చాకచక్యంగా వాళ్ళకి అనుమానం రాకుండా ఆ బషీరత్ సెంటర్ ఏదైతే ఉన్నదో ఆడ కూర్చొని ఇవన్నీ చూస్తూ ఉంటాడు, నిఘా చేస్తూ ఉంటాడు. దాని తర్వాత డూప్లికేట్ ఆధార్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. సడన్గా బయోమెట్రిక్ కిట్లు వస్తాయి ఆడికి. బయోమెట్రిక్ కిట్లు, ఆధార్ కిట్లు, ఫేక్ ఐడి. ఈ 8 మంది 10 మంది ఎవరైతే బంగ్లాదేశ్ కని వచ్చారో వీళ్ళందరికీ ఈ ఆపరేషన్లో ఫేక్ ఐడీలు, బయోమెట్రిక్ కిట్స్ ఇవన్నీ వచ్చేస్తాయి. వీళ్ళని అందరినీ మళ్ళీ బస్లో ఒక ట్రాన్స్పోర్ట్ ఒక ప్లేస్కి పంపుతారు. దాని తర్వాత కూడా కంప్లీట్గా మనోడు ఈ నిఘా వర్గాలతోనే ఇక్కడ పోయినరు ఏం పోయినరు అవన్నీ చూసుకొని వస్తాడు. 3 రోజుల పాటు సన్నాట, ఏం కాదు, ఎక్కడ సప్పుడు ఉండదు. జనవరి 2025లో జరిగిన ఘటన చెప్తున్నా ఫ్రెండ్స్. 3 రోజుల పాటు ఏ ఘటన ఏం సప్పుడు ఉండదు. 3 రోజుల తర్వాత హస్నాబాద్లో బషీరత్ ఏదైతే ప్లేస్ ఉంది కదా అక్కడ ఒక సైబర్ కేఫ్ని రేడ్ అవుతుంది. స్కూల్ మాస్టర్ని లోపలికి తీసుకుంటారు. 280 ఓటర్ కార్డ్స్ అండ్ 390 ఆధార్ కార్డ్స్ కనిపిస్తాయి. బషీరత్లా ఇంక్ ప్యాడ్లు దొరుకుతాయి, సిగ్నేటరీ స్టాంపులు దొరుకుతాయి. మాస్టర్ మైండ్ ఎవడైతే ఉన్నాడో స్కూల్ మాస్టర్ వాడిని అదుపులోకి తీసుకుంటారు. వాడికి సహాయం చేస్తున్న ఒక సర్పంచ్, లోకల్ సర్పంచ్ని కూడా అదుపులోకి తీసుకుంటారు. ఇది కంప్లీట్గా ఒక స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్ లెక్క దీన్ని ఆపరేట్ చేస్తారు. స్టేట్ డెవలప్మెంట్ స్కీమ్ లెక్క దీన్ని ఆపరేట్ చేసి ఒక స్కూల్ మాస్టర్, పంచాయత్ ఏదైతే మన సర్పంచ్ ఉంటాడో వానితో చేతులు కలిపి ఈ అడ్డమైన ఫేక్ ఐడి ర్యాకెట్ ఏదైతే ఉందో దాన్ని నడిపిస్తూ ఉంటాడు.
ఇదంతా డీకోడ్ చేసి చూసిన తర్వాత రక్షక బలగాలకు అండ్ రక్షక బలగాలు అనే కంటే ముందు ఇంటెలిజెన్స్ బ్యూరో ఆఫీసర్స్కి ఏం తెలిసిందంటే 30 యూపీఐ అకౌంట్స్లలో పైసలు ట్రాన్స్ఫర్ అవుతున్నట్టు తెలిసింది. ఆ టిపికల్ ప్యాటర్న్ కూడా చాలా డిఫరెంట్ ఉన్నది. ఇప్పుడు మనం ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేస్తే ఎట్లా చేస్తాం? 25,000 కొట్టరా, 10,000 కొట్టరా, 15,000 కొట్టరా, రౌండ్ ఫిగర్కి మనం పోతాం. ఆ రౌండ్ ఫిగర్ కాకుండా ఒక అమౌంట్, ఆడ్ అమౌంట్, ఈవెన్ అమౌంట్ కొట్టుడు, అంటే ఎవరికి డౌట్ రాకుండా. ఇది ఎవరి అకౌంట్లలో కొడుతున్నారు? 30 అకౌంట్లను. అంటే ఏదైతే బిఎస్ఎఫ్ ఫోర్సెస్ ఉన్నాయో బంగ్లాదేశ్ ఇంకా భారత్ బార్డర్లా, ఆ బిఎస్ఎఫ్ సెక్యూరిటీ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సతీమణి అంటే భార్యల అకౌంట్లల్లో ఈ పైసలు పడుతున్నాయి. ఇవన్నీ డీకోడ్ చేసిండ్రు. ఎవరెవరిని అదుపులోకి తీసుకోవాలనో వాళ్ళందరూ తీసుకున్నారు. ఇంత సీక్రెట్ ఆపరేషన్ ఇప్పటిదాకా ఏ పేపర్లో, ఏ పొలిటీషియన్ ఎక్కడ కూడా, ఏ ట్వీట్లో కూడా ఏం లేదు. నేను చెప్పినా కదా, ఆపరేషన్ సింధూర్ ఆయన రాజకీయ భవిష్యత్తు కోసం ఉపయోగించుకుంటాడు. మళ్ళీ ఇంత పెద్ద ఆపరేషన్ చేసిండు, ఎవరికన్నా తెలిసిందా? మూబంద్ కామ్ చాలు. అది బయట తెలిసేటట్టు గెలికిండ్రు, ఆయన ప్రపంచానికి తెలిసేటట్టు ఉల్టా హాత్ పచ్చకడ కొట్టిండు పాకిస్తాన్. కాకపోతే ఈరోజు ఈ ఆపరేషన్ సైలెంట్గా మూబంద్ కామ్ చాలు, ఎక్కడ కూడా భనక్ కూడా కలగనియలే. జనవరి 2025లో జరిగిన ఘటన ఈరోజు మీకు తీసుకొని వచ్చిన. ఈరోజు ఏం తీసుకొచ్చినవరా గిరీష్ అంటే నాకు ఈరోజే తెలిసింది. కాబట్టి అందుకనే ఈ మనిషి భారతదేశానికి ఎంత ఇంపార్టెంట్ అన్నది మీకు నేను చెప్తున్నా. మూబంద్ కామ్ చాలు. అమిత్ షా అండ్ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ, మీ టేబుల్ మీద ఉన్న ఫుడ్డు మీ పిల్లల ఫ్యూచర్ ఉన్నన్ని రోజులు అబ్సల్యూట్గా సెక్యూర్డ్గా ఉంటుంది. ఇదంతా ఆపరేషన్ అయిన తర్వాత ఇంటెలిజెన్స్ వర్గాలు ఏవైతున్నాయో, ఇంటెలిజెన్స్ వర్గాలు పిఎంఓ ఆఫీస్లో బంగ్లాదేశీ ఇల్లీగల్ ఇమైగ్రెంట్స్ phase 1 కంప్లీట్ అని చెప్పి ఒక ఫైల్ పిఎంఓ టేబుల్ మీద పెట్టేసి, phase 2 లోడింగ్, నేను అందుకనే ఇది పెట్టినాడా. phase 1 కంప్లీట్ అని చెప్పి పెట్టినప్పుడు phase 2 ఖచ్చితంగా లోడ్ అయి ఉంటుంది. గిరీష్ నువ్వు ఈ పంచాయతీ అంతా మాట్లాడినావు, ఆధారం గిరీష్ గారు ఆధారాలు లేనిది మాట్లాడాడుగా. ఇండియా క్వైట్లీ స్టార్ట్స్ లాంగ్ ఓవర్ డ్యూ డిపోర్టేషన్ ఆఫ్ ఇల్లీగల్ బంగ్లాదేశీ ముస్లిం మైగ్రెంట్స్. భారత్ చాకచక్యంగా ఎవరెవరైతే ముస్లిం మైగ్రెంట్స్ ఉన్నారో ఇక బర్ఖాస్త్ చేసుడు మొదలెట్టింది. ఇది ఎప్పుడు వచ్చింది కథనం? 15th May 2025కి వచ్చింది. అసలు ఈ బంగ్లాదేశ్లో ఎడదాసుకున్నారు. ఎట్లా ఈ నెక్సెస్ని భారత ప్రభుత్వం బ్రేక్ చేసింది? వాళ్ళ ఇల్లులు ఎక్కడెక్కడ ఉన్నాయి? 148 కోట్ల జనాభాలా వాళ్ళ ఇల్లులు ఎక్కడ ఉన్నాయి? ఏ ఆధార్ కార్డు మీద వాడు ఎట్లున్నాడు? ఎట్లా క్రాక్ చేసి ఉంటారు రక్షక బలగాలు? మీ ఇమాజినేషన్కి వదిలిపెడుతున్న ఫ్రెండ్స్. ఎందుకంటే 24 గంటలు 365 రోజులు మన ఇంటెలిజెన్స్ ఆఫీసర్సు మన సేఫ్టీ కోసం, మన పిల్లల సేఫ్టీ కోసం పోలీసు వాళ్ళు బందోబస్తు పెట్టి పనిచేస్తూ ఉంటారు. అందుకే వాళ్ళకి అంత ఇరిటేషన్ ఉంటుందేమో అప్పుడప్పుడు. కొన్ని ఈ చిన్న విషయం మీద ఏంద్రా మీరు పంచాయతీ చేస్తారన్నది ఇట్లా చూస్తారు. అది మనం పోలీసులు సహకరిస్తలేరు అని అన్నట్టు. అందరు పోలీసు వాళ్ళు అట్లా ఉండకపోవచ్చు, బట్ మెజారిటీ ఉన్నోళ్ళ గురించి నేను మాట్లాడుతున్నా. ఈ చిట్టా వాళ్ళకి అంకితం చేస్తున్నా, వాళ్ళ త్యాగానికి పాదాభివందనం చేస్తున్నా. గ్రౌండ్ జీరో రిపోర్ట్ రెడిఫ్ న్యూస్లో వచ్చిన కథనం ఫ్రెండ్స్. November 6, 2014 రోజు ఒక వచ్చిన కథనం మీకు నేను ఒకసారి గుర్తు చేస్తున్నా. ఏందనంటే ఒక మదరాసా 2011లో అమ్మాయిలను కూడా తయారు చేసింది. ఆ చిట్టా రేపిప్తా, దాని తాలూకా నేను లింక్ కూడా పెట్టిన ఆధారాలతోనే మీ చిత్రగుప్త్. ఇచ్చామతి రివర్ ఆన్ ది ఆపోజిట్ బ్యాంక్ బంగ్లాదేశ్. లొల్లేంది గిరీష్ అని చెప్పి మాట్లాడితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఏంటంటే మన టాకీ అనేది అయితే టౌన్ ఉంటుందో నార్త్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ ఉంటుంది. టాకీ అనే ఈ టౌన్, ఈ నది అటుపక్కన బార్డరింగ్ బంగ్లాదేశ్ అండ్ భారత్. పెద్ద టూరిస్ట్ సైట్ ఇది. ఇక్కడ దుర్గా పూజ జరుగుతున్నప్పుడు మన విగ్రహాల నిమజ్జనం చేయడానికి చాలామంది అక్కడి నుంచి వస్తారు, ఇక్కడ నుంచి వస్తారు. బంగ్లాదేశ్లో కూడా హిందువులు ఉన్నారు కాబట్టి నిమజ్జనం పేరు మీద చాలా పెద్ద ర్యాకెట్ నడుస్తుంది ఇక్కడ. ఏది? చొరబాటుదారులది. 2011లో 1,00,000 బంగ్లాదేశీయులు భారత్లా విజయదశమి రోజు ఎంటర్ అయినరు అని అంటే మీరు నమ్ముతారా? ఇమ్మర్షన్ దుర్గా పూజ అని పేరు పెట్టి 2011లో, ఇది 2014లో క్రాక్ అయింది. ఆ మదర్సా ఏది? ఒక జోపడపట్టి ఎట్లుండే మట్టి గోడలల్లా భారత్ని మట్టి కలిపే ఆ ఆలోచన చేసే వ్యక్తులు ఎవరు? రేపు నేను ఇది డీకోడ్ చేస్తా ఫ్రెండ్. దాన్నే బర్ధమాన్ బ్లాస్ట్ October 2 మీకు యాదొచ్చింది అనుకుంటా, గూగుల్ చేసి కొట్టుర్రి. బర్ధమాన్ బ్లాస్ట్, వర్ధమాన్ కాదు, బా బెంగాల్లో బా అంటారు, బర్ధమాన్ అనరు, బర్ధమాన్ అని అంటారు. బర్ధమాన్ బ్లాస్ట్ October 2 ఒకసారి కొట్టి చూడండి, మీకే తెలుస్తుంది. అది కూడా నేను డీకోడ్ రేపు చేసి మీకు చెప్తా ఫ్రెండ్స్. జరా నమ్మకం పెట్టుర్రి మీ రక్షక బలగాల మీద. ఎస్, తప్పులు అయితే నేను ఆ మనిషికి ఎందుకు దాసుణ్ణి అని చెప్పనీకే పోయాలి. ఇది ఒక్క కారణం చాలు. ఆయన పేరు చెప్పుకొని ఎంతోమంది నాయకులు గెలిచిండొచ్చు, కాకపోతే ఆయన కోసం
ఆయన కోసం ప్రతి భారతీయుడు కళ్ళల్లో ఒత్తులు పెట్టుకొని మనం ఏ రకంగా ఆయనని గెలిపించుకునే ప్రయత్నం చేస్తున్నామో ఒకసారి మీరు ఆలోచించండి ఫ్రెండ్స్. ఎస్, కొంతమంది మాట్లాడుతూ ఉంటారు, అక్కడికి ఇక్కడికి మాట్లాడుతూ ఉంటారు. పనికిరాని చెత్త అప్పుడప్పుడు పార్టీల నేతృత్వం వహిస్తూ ఉంటుంది. అట్లా కాదు కదా మనం చేయాల్సింది. హీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఆర్ లీడర్స్. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ నా భూతో నా భవిష్యత్. రక్షక బలగాలు. శ్రీనగర్లో ఒక యువతికి ఒక మెసేజ్ వస్తుంది. శ్రీనగర్ అంటే మన రక్షక బలగాలు ఎంత అప్రమత్తం ఉంటారో చూడండి. వీళ్ళు రక్షక బలగాలు కాదు, మళ్ళా వీళ్ళు నీనా లాంటి వ్యక్తులు. ఒక యువతికి శ్రీనగర్లో ఒక మెసేజ్ వస్తుంది. స్ప్రింగ్ వాటర్ ఈజ్ పాయిజన్ అని చెప్పి వస్తుంది. పాకుతున్న నదిలా విషమేషణం అని చెప్పి ఒక డీకోడెడ్ ఎన్క్రిప్టెడ్ మెసేజ్ వస్తుంది. ఏమని? స్ప్రింగ్ వాటర్ ఈజ్ పాయిజన్. ఫాతిమా దాన్ని డీకోడ్ చేస్తుంది. నేమ్ చేంజ్, ఆమె పేరు నేమ్ చేంజ్ చేసి మాట్లాడుతున్నారు. స్ప్రింగ్ వాటర్ అనగానే రోడ్ రూట్. తగ్మార్క్ సెక్టార్ పాయిజన్ అంటే ఐఈడి ప్లాంట్ పెట్టిండు. రక్షక బలగాలకు కోడ్ ఇచ్చేస్తుంది. రోడ్డు మీద ఐఈడి ప్లాంట్లు పెట్టిండ్రు. ఏ రోడ్లా? తంగ్మార్గ్ రోడ్లా అని చెప్పి పెడతారు. అప్పుడు ఒక కాన్వాయ్ పోతున్నది, మిలిటరీ కాన్వాయ్, 36 hours లోపల. ఇది ఇమ్మీడియట్గా అన్ని ప్రోటోకాల్స్ పాస్ చేసేసి ఫీల్డ్ కమాండర్ దగ్గరికి ఈ మెసేజ్ని తీసుకొని పోతారు. అక్కడ పోయి టెస్ట్ చేయగానే 6 ప్రెషర్ పాయింట్లు కనిపిస్తాయి, ఐఈడి బ్లాస్ట్లు కింద. ఇమ్మీడియట్గా ఆమెను తీసుకొని ఆమెకు ట్రైనింగ్ ఇచ్చి అలా చేర్పించేసి ఆమెని ఇస్లామాబాద్ పంపిస్తారు. ఎక్కడైతే ఐఎస్ఐ కీలకమైన నెట్వర్క్ ఉంటుందో అక్కడ హాస్టల్లో ఆమె ఒక పోయెట్ లెక్క చలామణి అవుతుంటుంది. తర్వాత ఆమెని ఎక్కడో వేరే దగ్గరికి షిఫ్ట్ చేస్తారు. అంటే నేను చెప్పాల్సింది మీకు ఏందనంటే ఫ్రెండ్స్, ఇంటెలిజెన్స్ ఆఫీసర్స్ వాళ్ళ త్యాగం మీకు గుర్తు చేస్తున్నాను. అజిత్ దోవల్ ఊకనే జేమ్స్ బాండ్ లెక్క కాలే. ఒక పోలీస్ ఆఫీసర్కి ఆ టీవీ, ఆ గర్వం ఊకనే రాదు. ఆ పోలీస్ డ్రెస్ చూడంగానే మనకు ఆ గౌరవం అనేది ఊకనే రాదు. ఎంతో మంది క్రిమినల్ని చూసుకుంటారు. నీది చాలా పంచాయతీ చాలా చిన్నగా అనిపిస్తుంది వచ్చు. మనం పోలీస్ సపోర్ట్ చేయలేదు అంటే నేను కూడా అంటనొచ్చు, కాదని అంటలేదు. బట్ ఇగో ఇట్లాంటి మేజర్ యాక్టివిటీస్ అంతా వీళ్ళే చేస్తారు. అవర్ సోల్జర్స్ అండ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ పోలీస్ అండ్ ఇంటెలిజెన్స్. వాళ్ళందరికీ ఒకసారి మనసా వాచా కర్మన భారత్ మాతాకి జై.